క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగిందని చెప్పి యుద్ధ వాతావరణ పక్షంలో చిన్న చిన్న హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు కమర్షియల్ సిలిండర్ దొరకక ఎక్కడైనటువంటి ఏజెన్సీస్ సిలిండర్లు అందించలేక ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పిసిఎల్ కానీ హిందుస్థాన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్ కానీ గో గ్యాస్ కానీ సిలిండర్లు అందించలేక డొమెస్టిక్ సిలిండర్ దొరకక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సిలిండర్స్ వాడుకుంటున్నారు హోటల్లో. వాళ్ళ జీవనోపాధి కోసం దాదాపు ఎంతలైనా 6-7 మంది పనిచేస్తున్నటువంటి హోటళ్ళల్లో వాళ్ళ ఇబ్బందుల కోసము వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి సర్లే ఇంట్లో ఉంటే సిలిండర్ తెచ్చుకొని వాడుకుంటారు. అనుకోకుండా సిలిండర్లు వచ్చి మన డిస్టిక్లో ఉన్నటువంటి అధికారులు వచ్చి సిలిండర్లు తీసుకురావడం జరిగింది. దాదాపుగా 107 సిలిండర్లు తీసుకురావడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే అయిపోయిన సిలిండర్లు అనుకోకుండా తెచ్చి టౌన్లోకి పెట్టిన వాళ్ళు విలేజర్స్ ఉన్నారు, ఊళ్ళో ఒక దగ్గర పెట్టారని చెప్పి అట్లాంటి సిలిండర్స్ కూడా ఎత్తుకొని వచ్చినారు. ఖాళీ సిలిండర్లు కూడా అమాయకులు దీంట్లో గురయ్యారు. మరి ఇంకోటి సిలిండర్ రేటు బాగా ఆకాశానికి అంటే పెరిగింది. మరియు 60 రూపీస్ ఉమెన్స్ డే రోజు సిలిండర్ కాస్ట్ పెరగడం జరిగింది. మరి ఇంకోటి ఏంటంటే ఒక ఏజెన్సీస్కి మినిమం 5,000 కనెక్షన్సే ఉండాలని చెప్పి మాకు అందిన సమాచారం. 5,000 మించిన కనెక్షన్స్ ఉన్నాయి. ఏజెన్సీస్ పెరిగితే వాళ్ళ దగ్గర ఇంకా స్టాక్ ఉంటుంది. స్టాక్ కూడా తగ్గకోకుండా మెయింటైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది సిలిండర్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ మెయింటైన్ చేస్తుంటాయి. ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ అన్నీ ఒక 2-3 ఉంటే కాంపిటీషన్ అంతా తక్కువ ఉంటుంది. మరియు బరువు బలహీన వర్గాలు వెనుకలు ఉండే వ్యక్తులకు కూడా ఒక జీవనోపాధి కూడా కొంచెం తక్కువ అవుతుంది. ఇక్కడ ఏజెన్సీస్ పెరిగితే వాళ్ళ దగ్గర కూడా స్టాక్ ఎక్కువ మంది ఉంటుంది. ఒకే దగ్గర కనీసం ఒక 50,000 నుంచి 60,000 సిలిండర్ మాత్రమే ఉంటుంది. దాన్ని నాకు తెలిసినంత వరకు 8,000 స్క్వేర్ ఫీటే గోడౌన్ క్యాపబిలిటీ. ఇంకా ఒక 5-6 మంది పెరిగితే దాదాపు ఎంత లేదన్నా ఒక 10 ఏజెన్సీస్ పెరిగితే ఆదోళనలో ఇంకా సిలిండర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి ఇంకా ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ కానీ హెచ్పిసిఎల్ కానీ గో గ్యాస్ కానీ లేకపోతే భారత్ గ్యాస్ కానీ చాలా మంది సర్వీసెస్ పెరగాల, డీలర్షిప్లు పెరగాలి, డిస్ట్రిబ్యూషన్షిప్స్ పెరిగితే ఇంకా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉమెన్స్ డే రోజు 60 రూపీస్ సిలిండర్ కాస్ట్ పెరిగించారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దయచేసి ఆ 60 రూపీస్ తగ్గించండి. మీకు చేతగాని ప్రభుత్వంగా మీ ప్రభుత్వ పరిపాలన తీరుంది, దయచేసి ఇది మానుకోవాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు శ్రీనిధి లాల్, ఎన్ఎస్యూ స్టేట్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ.